సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం చింతకుంట మాంజీర నదిలో దూకి తల్లి కొడుకులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కారకులైన గ్రామస్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జోగిపేట సీఐ అనిల్ కుమార్ తెలిపారు. మృతుని తండ్రి యాదయ్య జోగిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 24వ తేదీన చింతకుంటకు చెందిన చాంద్ పాషా ఇంట్లో జరిగిన విందుకు సంగారెడ్డికి చెందిన బంధువుల టాటా ఏసీ ఆటోలో హాజరు కాగా అదే రోజు రాత్రి ఆటో కనిపించలేదు. గ్రామానికి చెందిన వడ్లశ్యామ్ ఆటోను ఎత్తుకెళ్లాడని సోమవారం చింతకుంట గ్రామ పెద్దలకు తెలియజేశారు. దీంతో గ్రామ పెద్దలు మంగళవారం వడ్లశ్యామ్ కుటుంబీకులను పిలిపించి పంచాయతీ నిర్వహించి ఆటో చోరికి పాల్పడినందుకు గాను గ్రామ పెద్దలు 5 లక్షల జరిమానా చెల్లించాలంటూ వడ్లశ్యామ్ అతని కుటుంబీకులపై ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొన్నారు. అతను ఆటో తీసుకుని వచ్చి ఆటో వాళ్ళ ఇంటి పక్కన పార్క్ చేసి ఉన్నాడు. అయితే తెల్లారి అంటే 25th రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 4:30కి అతనికి ఒక ఫోన్ వచ్చినది గుజరాంపేట విలేజ్ నుంచి. ఈ యొక్క ఆటో మా ఊర్లో ఉన్నది, దీని మీద మీ నెంబర్ ఉన్నది, ఇది మీదేనా అని చెప్పి అడిగినారు. ఇతను ఏం చేసినాడు, అది మాది కాదు, నా ఆటో ఈయనే ఉన్నది ఇంటికాడ అని చెప్పినాడు. తర్వాత అతను మళ్ళీ ఫోన్ చేసి లేదు పలానా ఆటో నెంబర్ అంటారు, ఇతను ఆటో నెంబర్ నాదే నెంబర్ అని చెప్పి బయటకు వెళ్ళి చూస్తే ఆటో లేదు. లేకపోతే వాళ్ళు అరే నా ఆటో దొంగిలించబడ్డదని చెప్పని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు అక్కడిక్కడ వెతికినారు. తర్వాత గుజరాంపేటకి ఎట్లా పోయింది, ఎవరు తీసుకుపోయినారు అనేది ఎక్కడ ఎవిడెన్స్ లేదు. అయితే అదే ఆటో దగ్గర ఆ గుజరాంపేటకు సంబంధించినది కూడా ఒక ట్రాక్టరు ఏదో ఒక రిపేర్ అయిన కండిషన్లో ఉన్నది అనేది ఒకటి ఐడెంటిఫై చేసినారు గుజరాంపేటలో. అదే దీనికి సంబంధించి చింతకుంట గ్రామంలో ఈ వడ్ల శ్యామ్ కుమార్ అనే వ్యక్తి ఇదే ఆటోని దొంగతనం చేసినాడు అనేది ఒక ఆరోపణ. ఈ విధంగా నువ్వు దొంగతనం చేసినావు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకేమేమి చేసినావు అని ఈ యొక్క చింతకుంట గ్రామానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఈ గుడ్డి మౌలానా, చాంద్ పాషా, మహబూబ్ అలీ, అస్లాం, శ్రీను, శ్రీశైలం, అంజయ్ అనే వ్యక్తులు వీళ్ళు అతని ఇంటికి వెళ్ళి మా ఆటో నువ్వే దొంగతనం చేసినావు అనే విషయం అతని మీద నిందారోపణ చేసి అతన్ని పంచాయతీ నిర్వహించి అతను ఈ దొంగతనం సంబంధించి కూడా నాకేం తెలియదు, నేను చేయలేదన్నా కూడా ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, మేము వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాము అని పోలీస్ స్టేషన్కు వెళ్దామని వెళ్తున్న సమయంలో కూడా వీళ్ళు అడ్డుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఇక్కడనే మాట్లాడాలా, మా ఆటో మాకు కావాలి, లేదంటే 5 లక్షలు జరిమానా కట్టాలనే రకంగా వాళ్ళని బెదిరించి వాళ్ళని కొంచెం థ్రెటనింగ్ చేసినారు. ఆ థ్రెటనింగ్ విలేజ్లో కొంచెం వాళ్ళకు ఇన్సల్టింగ్ ఫీల్ అయిపోయినారు. అరే మేమేం తప్పు చేయలేదు, మేము 5 లక్షలు ఎందుకు కట్టాలి, మాకు ఇంత అవమాన భారమైందనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరైతే చనిపోయిన శ్యామ్ కుమారు, అతని తల్లి బాలమని ఆమె ఇద్దరు కూడా ఒక 2 వీలర్ గుజరాంపేటకెళ్ళి తీసుకొచ్చినారు. ఒక 2 వీలర్ అనేది కూడా ఆరోపణే. దాని మీద వాళ్ళు మేము గుజరాంపేటకే పోతాము, అక్కడనే సమాధానం చెప్పుకుంటామని బయలుదేరి మన ఈ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి వాళ్ళు 26th రోజు ఈవినింగ్ 5:30 ఆ టైంలో దాన్ని చెప్పు చేసి ఆ మంజీరా నదికి సంబంధించిన వాగులో వాళ్ళు దూకినారు. అది నిన్న 27th రోజు మనం గజయితగాళ్ళని పెట్టి మొత్తం సెర్చ్ చేయించి వాళ్ళ బాడీస్ ఐడెంటిఫై చేసినాం. వాళ్ళ యొక్క భర్త, ఈ బాలమణి యొక్క భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు మనం వాళ్ళ మీద ఒకటి 108 రెడ్ విత్ 3 Class 5 BNS అంటే మనకు పాత ఐపీసీలో వచ్చేసి 306 అన్నట్టు, అంటే వెట్మెంట్ టు సూసైడ్ అన్నట్టు, అంటే ఆత్మహత్య చేసుకునే లెక్క ప్రేరేపించడం, అవమానపరచడం, ఇవన్నీ కూడా అదే కిందకి వస్తాయి. ఆ విధంగా చేసిన నేరం కింద మనం నిన్న కేసు రిజిస్టర్ చేసినాము. పంచనామా కూడా కండక్ట్ చేసి వాళ్ళకి డెడ్ బాడీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉంటే పోలీసుకి సమాచారం ఇవ్వాలా. పెద్దలు, గ్రామ పెద్దలు కానీ ఇంకా ఏదైనా ఎల్లర్స్ అట్లా ఇట్లా ఉంటే కొంచెం ఇలాంటి దొంగతనాలకు సంబంధించిన విషయాలు వాళ్ళ చేతుల మీద తీసుకొని పంచాయతీలు చేసి జరిమానాలు విధించి ప్రాణ నష్టం జరిగే విధంగా చేయకూడదు. ఏదన్నా కూడా డయల్ 100 కాల్ చేస్తే 100 కాల్ చేస్తే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇమీడియట్ పోలీస్ ఎయిడ్ దొరుకుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇట్లా పంచాయతీలు నిర్వహించొద్దు, పోలీసుకు సమాచారం ఇవ్వండి. దానికి ఎర్లీ అవర్స్లో 4:30కి అతనికి ఒక ఫోన్ వచ్చినది గుజరాంపేట విలేజ్ నుంచి. ఈ యొక్క ఆటో మా ఊర్లో ఉన్నది, దీని మీద మీ నెంబర్ ఉన్నది, ఇది మీదేనా అని చెప్పి అడిగినారు. ఇతను ఏం చేసినాడు, అది మాది కాదు, నా ఆటో ఈయనే ఉన్నది ఇంటికాడ అని చెప్పినాడు. తర్వాత అతను మళ్ళీ ఫోన్ చేసి లేదు పలానా ఆటో నెంబర్ అంటారు, ఇతను ఆటో నెంబర్ నాదే నెంబర్ అని చెప్పి బయటకు వెళ్ళి చూస్తే ఆటో లేదు. లేకపోతే వాళ్ళు అరే నా ఆటో దొంగిలించబడ్డదని చెప్పని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు అక్కడిక్కడ వెతికినారు. తర్వాత గుజరాంపేటకి ఎట్లా పోయింది, ఎవరు తీసుకుపోయినారు అనేది ఎక్కడ ఎవిడెన్స్ లేదు. అయితే అదే ఆటో దగ్గర ఆ గుజరాంపేటకు సంబంధించినది కూడా ఒక ట్రాక్టరు ఏదో ఒక రిపేర్ అయిన కండిషన్లో ఉన్నది అనేది ఒకటి ఐడెంటిఫై చేసినారు గుజరాంపేటలో.
అదే దీనికి సంబంధించి చింతకుంట గ్రామంలో ఈ వడ్ల శ్యామ్ కుమార్ అనే వ్యక్తి ఇదే ఆటోని దొంగతనం చేసినాడు అనేది ఒక ఆరోపణ. ఈ విధంగా నువ్వు దొంగతనం చేసినావు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకేమేమి చేసినావు అని ఈ యొక్క చింతకుంట గ్రామానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఈ గుడ్డి మౌలానా, చాంద్ పాషా, మహబూబ్ అలీ, అస్లాం, శ్రీను, శ్రీశైలం, అంజయ్ అనే వ్యక్తులు వీళ్ళు అతని ఇంటికి వెళ్ళి మా ఆటో నువ్వే దొంగతనం చేసినావు అనే విషయం అతని మీద నిందారోపణ చేసి అతన్ని పంచాయతీ నిర్వహించి అతను ఈ దొంగతనం సంబంధించి కూడా నాకేం తెలియదు, నేను చేయలేదన్నా కూడా ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, మేము వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాము అని పోలీస్ స్టేషన్కు వెళ్దామని వెళ్తున్న సమయంలో కూడా వీళ్ళు అడ్డుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఇక్కడనే మాట్లాడాలా, మా ఆటో మాకు కావాలి, లేదంటే 5 లక్షలు జరిమానా కట్టాలనే రకంగా వాళ్ళని బెదిరించి వాళ్ళని కొంచెం థ్రెటనింగ్ చేసినారు. ఆ థ్రెటనింగ్ విలేజ్లో కొంచెం వాళ్ళకు ఇన్సల్టింగ్ ఫీల్ అయిపోయినారు. అరే మేమేం తప్పు చేయలేదు, మేము 5 లక్షలు ఎందుకు కట్టాలి, మాకు ఇంత అవమాన భారమైందనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరైతే చనిపోయిన శ్యామ్ కుమారు, అతని తల్లి బాలమని ఆమె ఇద్దరు కూడా ఒక 2 వీలర్ గుజరంపేటకెళ్ళి తీసుకొచ్చినారు. ఒక 2 వీలర్ అనేది కూడా ఆరోపణే. దాని మీద వాళ్ళు మేము గుజరంపేటకే పోతాము, అక్కడనే సమాధానం చెప్పుకుంటామని బయలుదేరి మన ఈ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి వాళ్ళు 26th రోజు ఈవినింగ్ 5:30 ఆ టైంలో దాన్ని చెప్పు చేసి ఆ మంజీరా నదికి సంబంధించిన వాగులో వాళ్ళు దూకినారు. అది నిన్న 27th రోజు మనం గజితగాళ్ళని పెట్టి మొత్తం సెర్చ్ చేయించి వాళ్ళ బాడీస్ ఐడెంటిఫై చేసినాం. వాళ్ళ యొక్క భర్త, ఈ బాలమణి యొక్క భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు మనం వాళ్ళ మీద ఒకటి 108 రెడ్ 3 Class 5 BNS అంటే మనకు పాత ఐపీసీలో వచ్చేసి 306 అన్నట్టు, అంటే వెట్మెంట్ టు సూసైడ్ అన్నట్టు, అంటే ఆత్మహత్య చేసుకునే లెక్క ప్రేరేపించడం, అవమానపరచడం, ఇవన్నీ కూడా అదే కిందకి వస్తాయి. ఆ విధంగా చేసిన నేరం కింద మనం నిన్న కేసు రిజిస్టర్ చేసినాము. పంచనామా కూడా కండక్ట్ చేసి వాళ్ళకి డెడ్ బాడీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉంటే పోలీసుకు సమాచారం ఇవ్వాలా. పెద్దలు, గ్రామ పెద్దలు కానీ ఇంకా ఏదైనా ఎల్లర్ట్స్ అట్లా ఇట్లా ఉంటే కొంచెం ఇలాంటి దొంగతనాలకు సంబంధించిన విషయాలు వాళ్ళ చేతుల మీద తీసుకొని పంచాయతీలు చేసి జరిమానాలు విధించి ప్రాణ నష్టం జరిగే విధంగా చేయకూడదు. ఏదన్నా కూడా డయల్ 100 కాల్ చేస్తే 100 కాల్ చేస్తే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇమీడియట్ పోలీస్ ఎయిడ్ దొరుకుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇట్లా పంచాయతీలు నిర్వహించొద్దు, పోలీసుకు సమాచారం ఇవ్వండి.